ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఇక మనం కూడా ఆలోచించాలి. పోలీసు వాళ్ళు కూడా దాన్ని క్లారిటీగా దర్యాప్తు చేస్తే శివ హస్తం ఉందా లేదా అనేది, ఒకవేళ ఉంటే నిజంగా బాధ్యులకు న్యాయం చేయాలి. బాధ్యులకు న్యాయం చేస్తే అందరికి న్యాయం జరిగినట్టు ఉంటుంది. కాకపోతే వాళ్ళు కనబడకుండా పోతున్నారంటే దీంట్లో కూడా మనం కొంచెం ఒకవేళ శివ పాత్ర ఉంది అనేది కూడా మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మన డైరెక్టర్ ఒక అన్న చెప్పారు అదే విధంగా, ఒకవేళ మీరు నిజంగా ఒకవేళ మంగ్లీ పాత్ర లేకున్నట్లయితే వీళ్ళ మీద డైరెక్ట్ గా కేసు మంగ్లీ పెట్టినట్లయితే రియల్ గా అసలు ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, అసలు ఎవరు ఆస్తం ఉంది, నిజంగా అమరావతి మధు ఉందా లేదంటే వీళ్ళు ఇప్పుడు కోర్టు మన లాయర్ సుబ్బారావు గారు చెప్పినట్లు వాళ్ళ పాత్ర ఉందా లేదంటే వాళ్ళు ఇప్పుడు మంగ్లీ ఆరోపణలు చేసినట్లు మంగ్లీతో కాకుండా వీళ్ళు కావాలని మంగ్లీ మీద ఆరోపణలు చేస్తున్నారు అనే విషయం కూడా బయటకు వచ్చేది. కానీ శివ ఈ రోజు ఇప్పటికి కూడా బయటకు రాకుండా శివ మీద కేసు రాలేదు. ఈ రోజు కూడా శివ అనే వ్యక్తి మీద కేసు పెట్టలేదు. ప్లస్ శివ ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళ దర్యాప్తులో లేడు, విచారణ కూడా జరగలేదని చెప్పి తెలుస్తుంది మనకు. 100% అది ఎందుకు జరుగుతుంది అనేది దాని వెనక ఏమన్నా మంగ్లీ హస్తం ఉందా, నిజంగా మంగ్లీ ఏమైనా పోలీసులకు ఏమైనా కుమ్ము కాస్తుందా, లేదా పోలీసు వాళ్ళు ఏమైనా మంగ్లీకి ఇదిగా ఉన్నారనేది మనకు తెలుస్తుంది. అందుకే 100% విచారణ చేస్తే, నిజమైన విచారణ చేస్తే, నిజంగా బాధ్యులకు న్యాయం జరిగితే, నిజమైన విచారణ జరిగి నిజమైన బాధ్యులకు న్యాయం జరిగితే అందరూ హ్యాపీ బ్రదర్. అవును, మా బ్రదర్ మా తమ్ముడు నోట్ల కట్టలు ఎక్కేసి మా బ్రదర్ అని చెప్పేసి మంగ్లీ గారు చెప్పారు. అదే అనిపిస్తుంది. అందుకే నిజమైన విచారణ, మనకు నిజమైన న్యాయం జరగాలంటే, నిజంగా అసలు ఏం జరిగిందని తెలియాలంటే నిజంగా పోలీసులు విచారణ రియల్ గా చేసేసి అసలు ఎవరికి ఏం జరగాలని చెప్పేసి బాధ్యులకి న్యాయం తరపున మాట్లాడినట్లయితే అసలు ఏం జరిగిందని క్లారిటీగా ఒక విచారణ చేస్తే 100% దీంట్లో ఎవరు దొంగలు, ఎవరు నిజంగా ఉన్నారు, నిజంగా మంగ్లీ లేకపోతే మేము చాలా హ్యాపీ. అది తప్పు. దాని విషయంలో అయితే అదొకటి, అదే మేము రియల్ గా చెప్తున్నాం. పోలీసులు కూడా ఆ విధంగా అలా చేయాల్సిన అవసరం లేదు, కానీ చేశారు. దాంతోపాటు సుబ్బారావు గారికి టెస్ట్ చేశారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయించారు. అది అంత అవసరం కూడా లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీడియా కూడా తప్పుదోవ పడుతుంది అన్నారు. మీడియా తప్పుదోవ ఎప్పుడు పడుతుంది? మీడియా ఎప్పుడైనా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీడియా ముందు ఉంటుంది. కాబట్టి మీడియాను కూడా అదే విధంగా మీడియాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీడియాని ఆ రకంగా మాట్లాడకుండా ఏదైనా ఉన్నా సరే విచారణలో ఏది జరిగినా సరే మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని ఒక మాట మాట్లాడితే అందరూ కూడా సంతోషం. అందరికీ బాధ్యులు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను.